హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎల్ఎన్టీ జీఐసి ఆటోమేటిక్ టైమర్ అనేది ఏ విధంగా మనం కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, దీన్ని మనం ఏ విధంగా ఆపరేట్ చేసుకోవాలి అనేది మీకు ఇది డేస్ టైమ్ అనేది మనం ఏ విధంగా ప్రోగ్రామింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనకి ఈ ఆటోమేటిక్ టైమర్ అనేది స్ట్రీట్ లైట్ టైమర్ అంటారు దీన్ని. ఈ స్ట్రీట్ లైట్ టైమర్ అనేది మనకి ఎక్కువగా స్ట్రీట్ లైట్స్ అనేది మనం ఒక టైం అనేది పెట్టుకుంటే ఆ టైంకి అనేది ఆన్ అవ్వాలి, మళ్ళీ ఆ టైంకి అనేది ఆఫ్ అయిపోయేలాగా ఈ టైమర్ని అయితే యూజ్ చేస్తాం. పైన ఉన్నటువంటి ఎల్ఓఎన్ అనేది కనిపిస్తుంది చూసారు కదా, ఈ పైన ఉన్నటువంటి ఎల్ఓఎన్కి మన ఇన్పుట్ పేజ్ న్యూట్రల్ అయితే ఇవ్వాలి. అలాగే కింద ఉండేటువంటివి మనకి నెంబర్స్ ఉంటాయి. ఆ కింద నెంబర్స్లో మీకు 18, 15, 16 అని ఉంది చూసారు కదా. ఇందులో మనకి 15కి పైనుండి మనం పేజ్ అనేది లూప్ చేసుకుని కింద 15కి అయితే ఇవ్వాలి. మళ్ళీ 18 నుండి మనం లోడ్కి అయితే తీసుకోవాలి. అది మీకు ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను మీకు పేజ్ న్యూట్రల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. అదే పేజ్ని మనం పైనుండి కిందికి కూడా లూప్ చేసుకోవాలి కాబట్టి మీకు ఎల్ దగ్గర అయితే 2 వైర్లను అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా ఎల్లకైతే 2 కనెక్ట్ చేస్తున్నాను. అలాగే నేను న్యూట్రల్ కూడా 2 ఎందుకు కనెక్ట్ చేస్తున్నానంటే ఇక్కడ మీకు ఒక చిన్నది ఇండికేటర్ అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇండికేటర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది. ఇది మీకు ఈ విధంగా మనం ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ అయితే కనెక్ట్ చేసాము. పైన మీకు ఎల్ఓఎన్ అనేది కనిపిస్తుంది కదా. అలాగే పైన ఉన్నటువంటి ఫేజ్ నుండే మనం కిందికి కూడా మనం 15కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకు మనం 15 కనెక్ట్ చేయాలంటే మనకి బైపాస్ అవుతుంది. పైనుండి కిందికి ఫేజ్ అయితే రావాలి. లోపల మీకు చిన్నది రిలే అయితే ఉంటుంది. ఆ రిలే పని చేయాలంటే కింద మనకి పవర్ అయితే ఇవ్వాలి. ఎప్పుడైతే మనం సెట్ చేసుకున్నటువంటి టైమింగ్కి మీకు ఆ రిలే అనేది ఆన్ అవుతుంది. ఇలా మనం 15 అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా పైనుండి కిందికి ఇలా పైన మనం ఫేజ్ న్యూట్రల్ ఇచ్చుకోవాలి. అలాగే పైనుండి ఫేజ్ అనేది కింద ఉన్నటువంటి 15 ఉన్నటువంటి పోల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం 18 నుండి అయితే లోడ్ అయితే ఈ 18లో నుండి మనం లోడ్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. అంటే మనం కాంటాక్టర్ని అయితే కనెక్ట్ చేసుకుంటాం. అంటే ఈ న్యూట్రల్ని ఈ 18 నుండి వచ్చినటువంటి ఫేజ్ని తీసుకెళ్ళి కాంటాక్టర్కి అయితే ఇస్తాం. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ మీకు ఒక ఎల్ఈడి బల్బుని అయితే కనెక్ట్ చేస్తాను. ఇలా చిన్నది స్విచ్కి ఇండికేటర్ ఉంటుంది కదా, స్విచ్ ఇండికేటర్ని అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. మీకు 18 ఒక పోల్లో మీకు కంట్రోల్ని అయితే కనెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను పైన న్యూట్రల్ ఉంది కదా, పైన ఈ న్యూట్రల్ దగ్గర న్యూట్రల్ని అయితే కనెక్ట్ చేస్తాను. నేను ఇందాక మీకు వైర్ అనేది లూపింగ్ వేసాను కదా, లూపింగ్ అయితే తీసేస్తాను. మీకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. మనకి కెమెరా కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది ఇలా వైర్లు అనేవి అడ్డుగా లేకపోతే. ఇలా ఇప్పుడు న్యూట్రల్ని కూడా మనం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి నేను పవర్ సప్లైని అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇందులో మీకు పవర్ సప్లై అయితే ఆన్ అయింది. ఇందులో మనకి ఫేజ్ న్యూట్రల్ రివర్స్ వస్తుందో ఎలా వస్తుందో చూస్తున్నాను. ఫేజ్ అయితే కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి మనం ఫేజ్ న్యూట్రల్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మాన్యువల్ బటన్ ఉంటుంది ఈ చివరన. ఇప్పుడు ఈ చివర ఉన్నటువంటి బటన్ మాన్యువల్ బటన్. మాన్యువల్ మనం ఒకసారి ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ లైట్ అయితే వెలిగింది చూసారు కదా. మీకు ఇక్కడ ఇండికేటర్ నేను కనెక్ట్ చేసినటువంటి ఇండికేటర్ వెలిగింది. అలాగే ఇక్కడ మాన్యువల్ బటన్ కూడా వెలిగింది. ఇక్కడ మనం ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆఫ్ అయింది. ఇప్పుడు నేను పవర్ సప్లైని అయితే డిస్కనెక్ట్ చేస్తున్నాను. పవర్ సప్లై అనేది ఆఫ్ అయిపోయింది. నేను పవర్ సప్లై అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి ఇక్కడ మాన్యువల్ అయితే కనెక్ట్ చేస్తాను. మీకు ఏమీ ఆఫ్ అవ్వదు, ఆన్ అవ్వదు. ముందుగా మనకి ఇక్కడ టైం అనేది 6:35 అని చూపిస్తుంది. ప్రజెంట్ మనకి ఫోన్లో టైం అనేది ఎంత ఒకసారి చూద్దాం. ఫోన్లో టైం అనేది 6:37 చూపిస్తుంది. అంటే ఒక 1 మినిట్ అటు ఇటులో ఉంది. ఒక 1 మినిట్కి మనకి పెద్ద సమస్య ఏమి ఉండదు కాబట్టి నో ప్రాబ్లం. నేను ఇప్పుడు ఆ టైంని అయితే అలా ఉంచేస్తున్నాను. డేట్ అనేది ట్యూస్డే అని చూపిస్తుంది. ట్యూస్డే ఇక్కడ మీకు డేట్ అనేది ట్యూస్డే చూపిస్తుంది. ట్యూస్డే ఈ రోజు కరెక్టే. ట్యూస్డే 6:37 అయితే చూపిస్తుంది. ప్రజెంట్ మనం ఇప్పుడు ప్రోగ్రామింగ్ అయితే చేసుకోవాలి. ప్రోగ్రామింగ్ అనేది మనకి ఎన్ని రోజులు కావాలి, ఇక్కడ మీకు అన్ని రోజులు అయితే ఆన్లో ఉన్నాయి చూడండి. మీకు మండే నుండి సండే వరకు అయితే మీకు ఆన్లో ఉన్నాయి. ప్రోగ్రామింగ్ అనేది మనకి ఎవ్రీడే పని చేయాలనుకుంటే ఆ టైమింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ టైం ఫార్మాట్ అనేది ఇక్కడ 18 అని చూసారు కదా. 18 అంటే మీకు 24 ఫార్మాట్లో ఉంది. మనం ఇప్పుడు దీన్ని ఇక్కడ మీకు 6:47 అని చూపిస్తుంది కదా. ప్రజెంట్ అయితే మనకి ఇది 24 అవర్స్ ఫార్మాట్లో ఉంది. మామూలుగా అయితే మనకి సైన్ AM PM అనేది చూపించాలి. అప్పుడు మనం ఈ టైము ఈ క్లాక్ సింబల్ అనుకోదు, ఈ క్లాక్ సింబల్లో మాన్యువల్ బటన్ని మనం ప్రెస్ చేసామనుకోండి, రెండు ఒకేసారి
ఇక్కడ మనకి ఏఎం అనేది వచ్చింది చూసారు కదా, ఇప్పుడు మీకు ఏఎం అయితే వచ్చింది. ఇప్పుడు మనకి 24 ఫార్మాట్ నుండి 12 అవర్స్ ఫార్మాట్లోకి వచ్చేసింది. అంటే 6 AM అంటే 6:48 AMకి అయితే వచ్చింది ప్రజెంట్ అయితే. మళ్ళీ మనకి 24 అవర్స్ ఫార్మాట్ కావాలనుకోండి, మళ్ళీ ఈ క్లాక్ ఈ మాన్యువల్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు అక్కడ ఏఎం పిఎం కనిపించింది. ఇంకా 24 అవర్స్ ఫార్మాట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా, నాకు ఏఎం పిఎం అయితే కావాలి, ఎందుకంటే నాకు 4 AMకి అయితే ఆన్ అవ్వాలి కాబట్టి లైట్ అనేది. ఈ మాన్యువల్ని కలిపి పట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మీకు మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ అయితే చేసుకోవాలి. ప్రోగ్రామింగ్ 1 అయితే చూపిస్తుంది. ప్రోగ్రామింగ్ 1లో మనకి టైం అనేది ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలని చూసుకోవాలి. ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ 1లో కింద ఆన్ అనేది కనిపిస్తుంది, అక్కడ మనకి 18 అని ఉంది. మనకి అక్కడ 18 అనేది ఉంది కాబట్టి నాకు ఎప్పుడు ఆన్ అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ నాకు 4కి అయితే ఆన్ అవ్వాలి. ఎందుకంటే నేను ఈ టైమర్ కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు ఎర్లీ మార్నింగ్ 4కి రూమ్లో ఉన్నటువంటి లైట్ అయితే ఆన్ అవ్వాలి. లైట్ అయితే ఆన్ అవుతే నేను వేకప్ అయితే అవుతాను. ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగ్ 4కి లెగుద్దామంటే అలారం అవుతుంది, అలారం అయితే ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటున్నాను. అలా కాకుండా మనకి 4కి అలారం మోగాలి, ఈ లైట్ కూడా ఆన్ అయి ఉందనుకోండి, అప్పుడు నాకు వేకప్ అయితే అవుతాను. సో మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ 1లోకి వెళ్ళి ఇక్కడ మనకి క్లాక్లో అవర్స్ని అయితే మనం మార్చుకోవాలి. ఇక్కడ మనకి అవర్స్ అనేది 19 ఉంది కదా, 24 ఫార్మాట్లో ఉంది కదా. నేను ఇలా ప్రెస్ చేస్తుంటే ఇలా మారి మీకు 4కి వచ్చింది. చూసారు కదా, ఇక్కడ మనకి 4 AMకి మనకి లైట్ అనేది ఆన్ అవ్వి మళ్ళీ ఆఫ్ అనేది ఎన్ని గంటలకు ఆఫ్ అయిపోవాలని అడుగుతుంది. ఇక్కడ మనకి 6 అని చూపిస్తుంది డిఫాల్ట్గా. మనకి 6 అనేది వద్దు, 4 వచ్చి పక్కన మినిట్స్ వచ్చేసరికి నాకు ఒక 2 మినిట్స్ ఆన్లో ఉంటే సరిపోతుంది లైట్ అనేది. ఓకేనా, ఇది మనకి ప్రోగ్రామింగ్ 1లో 4కి లైట్ అనేది ఆన్ అవ్వి మీకు ఒక 2 మినిట్స్ లేదా ఒక 3 మినిట్స్ అనేది ఆన్ చేసుకుందాం లైట్. ఒక 3 మినిట్స్ పాటు ఆన్ అవ్వి మీకు ఆఫ్ అయిపోవాలి. ఇది మీకు ప్రోగ్రామింగ్ 1లో. ఇది మీకు ఈ విధంగా మనం టైం అయితే సెట్ చేసుకుంటాం ఇందులో. తర్వాత మీకు ప్రోగ్రామింగ్ 2 అయితే వచ్చింది. ఇప్పుడు ప్రోగ్రామింగ్ 3 చూద్దాం మనం. ప్రోగ్రామింగ్ 3లో 6:55కి అయితే ఆన్ అవ్వాలి. 6:55కి ఆన్ అవ్వి మళ్ళీ ఎప్పుడు ఆఫ్ అవ్వాలి, మనకి పిఎం కాదు, ఇప్పుడు పిఎంలోకి మారింది. మళ్ళీ నాకు ఏఎంకి ఆఫ్ అవ్వాలి. మళ్ళీ ఏఎంకి వచ్చింది. మళ్ళీ నేను 6 పెట్టుకుని 6:57కి అయితే ఆఫ్ అయిపోవాలి. ఆఫ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఈ క్లాక్ బటన్ నొక్కండి. ఇప్పుడు టైం ఇందులో మీకు 6:52 అని చూపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫోన్లో మనకి టైం అనేది 6:54 అయ్యింది. ఇందులో మీకు 6:52 చూపిస్తుంది కదా. మనం అప్పుడు క్లాక్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మనం మినిట్స్ని ప్రెస్ చేస్తే మినిట్స్ పెరుగుతుంది. ఇప్పుడు 6:54 అయితే అయిపోయింది. ఇలా మనం ఇప్పుడు 6:55కి అయితే ఆన్ అవ్వాలని మనం చేసాం ప్రోగ్రామింగ్ అనేది. ఇలా మనకి ఆటోమేటిక్ అనేది పనిచేయాలంటే ముందుగా మీకు ఇక్కడ ఆఫ్ ఆటో అని చూసారు కదా, ఇక్కడ ఆఫ్ అనేది ఉంది, ఆటో అనేది ఆటోలో ఉంది. ఇలా ఆఫ్ ఆటోలో అయితే ఉండాలి. ఇప్పుడు మీకు 6:55కి అయితే టైమర్ అయితే ఆన్ అయింది చూసారు కదా. నేను ఇప్పుడు ఆన్ చేశాను. 6:55కి అయితే ఆన్ అయింది. నాకు 6:57కి అయితే ఆఫ్ అయిపోవాలి. ఇది ఆటోమేటిక్గా మీకు ఆఫ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఇండికేటర్ అయితే టైమర్లో ఉన్నటువంటి ఇండికేటర్ వెలిగింది, పక్కన ఉన్నటువంటి స్విచ్కి ఉండేటువంటి ఇండికేటర్ కూడా వెలిగింది. నేను ఇక్కడ బల్బు పెట్టిన, బల్బు పెడితే ఏమవుతుందంటే మీకు ఆ లైటింగ్కి వీడియో అనేది సరిగ్గా క్యాప్చర్ అవ్వదు. అందువల్ల నేను ఇలా ఇండికేటర్ అయితే పెట్టడం జరిగింది. ఓకేనా, 6:56 అయింది. మీకు ఇంకా ఆన్లోనే ఉంది టైమర్ అనేది. మనకి 6:57 అయిన వెంటనే ఆఫ్ అయిపోతుంది. మీకు 6:57 వచ్చిన వెంటనే మీకు ఆఫ్ అయిపోయింది టైమర్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, టైమర్లో ఉండేటువంటి రెడ్ ఇండికేటర్ ఆఫ్ అయిపోయింది. పక్కన నేను పెట్టినటువంటి స్విచ్కి ఉండేటువంటి ఇండికేటర్ కూడా ఆఫ్ అయిపోయింది. ఇలా ఈ విధంగా మీకు టైమర్ అనేది పనిచేస్తుంది. ఈ విధంగా మనం ఫార్మాట్స్ అనేది చేసుకోవాలి, టైం ఫార్మాట్స్, డేస్ ఇవన్నీ. ఓకేనా, ఇప్పుడు నేను మీకు టైమర్ని అయితే ఆఫ్ చేసాను. టైమర్ అనేది ఆఫ్ చేస్తే ఇప్పుడు స్విచ్ అనేది ఆఫ్లో ఉంది కదా. ఇప్పుడు మనం ఏదో ఒక బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆ టైమింగ్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు ప్రోగ్రామింగ్లో మీకు 4 AMకి అలాగే 4:03 అంటే 4 AMకి ఆన్ అవ్వి 4:03 మినిట్స్కి ఆఫ్ అయిపోయే కదా సెట్ చేసుకున్నాను కదా ప్రోగ్రామింగ్ వల్ల. నాకు ఆ ఒక్క ప్రోగ్రామ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండో ప్రోగ్రామ్ మనం డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే ఎలాగంటే అప్పుడు మనం రీసెట్ బటన్ ప్రెస్ చేయాలి. రీసెట్ బటన్ మనం ప్రెస్ చేస్తే మనకు మొత్తం రీసెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం రీసెట్ బటన్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ మనం రీసెట్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది.
ముందుగా మనల్ని ఇప్పుడు టైం అయితే సెట్ చేసుకోమంటుంది. ఇప్పుడు టైం ఎంత అయింది ఫోన్లో 6:59 అయితే అయ్యింది. అంటే 7 పెడదాం. క్లాక్ బటన్ పట్టుకుని క్లాక్ బటన్ మనం ప్రెస్ చేసుకుని 7 పెట్టుకుని ఇప్పుడు మనకి ఇది ఏఎంలో పిఎంలో కావాలి కాబట్టి క్లాక్ బటన్ని మాన్యువల్ బటన్ని ప్రెస్ చేసుకుంటే మనకు ఇప్పుడు ఏఎం వచ్చింది. అది ఇప్పుడు మనం టైం సెట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి డే అనేది ఫ్రైడే అని చూపిస్తుంది. మనది ఫ్రైడే కాదు ఈరోజు, మనకి ట్యూస్డే ఈరోజు. మన ఇక్కడ డేని ప్రెస్ చేస్తూ ఉంటే మీకు అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ట్యూస్డేకి అయితే వచ్చేసి ఇప్పుడు నేను మీకు ప్రోగ్రామింగ్ అయితే చేసుకుంటాను. నాకు ఎప్పుడెప్పుడు ప్రోగ్రామింగ్ 1లో ఉదయం 4కి అయితే నాకు లైట్ ఆన్ అవ్వాలి, పక్కన మినిట్స్ 0 రావాలి, ఇలా 4 వచ్చి పక్కన 0 రావాలి. తర్వాత నేను ప్రోగ్రామింగ్ 1లోనే మళ్ళీ ఎప్పుడు ఆఫ్ అవ్వాలంటే నాకు 4కి వచ్చి పక్కన మినిట్స్లో నాకు ఒక 3 మినిట్స్ ఆ లైట్ అనేది ఆన్లో ఉండాలి. ఈ 3 మినిట్స్లో మనకి 4 AM మనకి అలారం అవుతుంది, ఈ లైట్ కూడా ఆన్ అవుతుంది. కాబట్టి నేను లోపు లేచి మనం ఫ్రెష్ అవి యూట్యూబ్ వీడియోస్ అవి మనం చేసుకోవడానికి అయితే నేను ఈ టైమింగ్ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇలా మనకి ప్రోగ్రామింగ్ అనేది అయిపోయిన తర్వాత మనం ఒకసారి ఈ క్లాక్ బటన్ అయితే ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆను ఆటో అని ఉంది కదా, మనకి ఇక్కడ ఎందులో ఉండాలంటే ఇది ఇప్పుడు ఆఫ్ ఆటోలో ఉండాలి. ఇక్కడ ఆఫ్ ఆటో ఆఫ్ అని ఉంది చూసారా, అలా ఉండకూడదు. మళ్ళీ ఆఫ్ ఉంది చూసారు కదా, అలా కాకుండా ఆఫ్ ఆటోలో ఉండాలి. ఆఫ్ ఆటోలో ఉంటేనే ఈ టైమర్ అయితే పనిచేస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం టైమింగ్ అయితే సెట్ చేసుకోవాలి టైమర్లో. ఇలా నా బెడ్రూమ్లో ఉన్నటువంటి ఈ 4 feet 20 watt ఫిట్టింగ్ ఉంది కదా, ఎల్ఈడి ఫిట్టింగ్. ఈ ఎల్ఈడి ఫిట్టింగ్ అనేది ఎర్లీ మార్నింగ్ 4 AMకి ఆన్ అవ్వి, అలాగే ఎర్లీ మార్నింగ్ మీకు 4 AM 3 minutesకి అయితే ఆఫ్ అయిపోయేలాగా నేను టైమర్ సెట్ చేసుకున్నాను. ఓకేనా, ఇలా టైమర్ సెట్ చేసుకుంటే అలారం మోగిన లైట్ వెలుగుతుంది. నేను ఇలాగ టైమర్ని ఆ ఎల్ఈడి ఫిట్టింగ్ బ్యాక్ సైడ్ నేను హోల్ అయితే వేసుకుని మీకు అక్కడ యాంగిల్ వాల్డర్ దగ్గర నుండి వైర్లు లాక్కుని బ్యాక్ సైడ్ అయితే టైమర్ని అయితే నేను ఫిట్ చేసుకున్నాను. ఇది ఓన్లీ మీకు 20 watt ఫిట్టింగ్ కాబట్టి ఎటువంటి కాంట్రాక్టర్ అయితే నేను కనెక్ట్ చేయలేదు. ఒకవేళ మీకు ఎక్కువ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఇలాగా ఒక కాంట్రాక్టర్ అయితే పెట్టుకోవాలి, 2 pole కాంట్రాక్టర్. అలాగే ఒక ఎంసీబీ అనేది వేసుకోవాలి. ఇలా మీకు ఈ టైమర్ నుండి వచ్చినటువంటి అవుట్పుట్ అనేది కాంట్రాక్టర్కి వెళ్తుంది. కాంట్రాక్టర్ అనేది మనం వేసుకునే లోడ్ బట్టి 16 amperes 32 amperes అనేది చూసుకుంటాం. మీకు ఈ కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది. తక్కువ వాటేజ్ అయితే ఎటువంటి కాంట్రాక్టర్ అవసరం ఉండదు, 20 watt కాబట్టి కాంట్రాక్టర్ లేకుండా నేను బిగించాను. ఎక్కువ లోడ్ అయితే కాంట్రాక్టర్ అయితే కంపల్సరీ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఏ విధంగా మనం ఎల్ఎన్టీ టైమర్ అనేది ఆటోమేటిక్గా సెట్ చేసుకోవాలి, టైమర్ అనేది ఏ విధంగా మనం డేస్, మనం మినిట్స్, అవర్స్ అనేది మార్చుకోవాలి, మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.